హలో ఎవ్రీవన్, ఈరోజు మనం వైట్ చీజ్ పాస్తా ఎలా చేయాలో చూసేద్దాం, వచ్చేయండి. దానికోసం కావాల్సినవి మనకు పాలు, చీజ్, పాస్తా, ఆనియన్స్, చిల్లీస్, చిల్లీ ఫ్లేక్స్, ఒరిగానో, పెప్పర్, సాల్ట్, మైదా. స్టవ్ పైన 2 లీటర్స్ వరకు వాటర్ తీసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. తర్వాత 1 కప్ పాస్తా వేసేసుకోవాలి. దాన్ని 10 to 12 మినిట్స్ వరకు బాయిల్ చేసుకుంటే కుక్ అయిపోతుంది. ఇప్పుడు మనం ఇంకోవైపు మిగిలిన ప్రాసెస్ కంటిన్యూ చేద్దాము. మైదాలో కొంచెం వాటర్ వేసి కలిపేసుకోండి. తర్వాత ఇంకోవైపు ప్యాన్ పెట్టుకోవాలి. అందులో బటర్ వేసుకోవాలి. కొంచెం 1 టేబుల్ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. దెన్ కలిపిన మైదా కొంచెం వేసుకొని ఉంటలు కట్టకుండా మిక్స్ చేసుకొని ఫాస్ట్గా మిక్స్ చేయాలి, లేదంటే ఉంటలు అయిపోతుంది. అందులో ఒక 200 ml వరకు పాలు వేయాలి. పాలు వేస్తూ కంటిన్యూస్గా కలుపుతూనే ఉండాలి, ఎందుకంటే మనకు అది ఉండలుగా అయిపోతుంది. అలా కాకుండా కంటిన్యూస్గా కలుపుతూ ఉంటే క్రీమీ స్ట్రక్చర్ వచ్చేంత వరకు కలపండి. క్రీమీ స్ట్రక్చర్ ఫామ్ అయినప్పుడు మనం దాన్ని స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇంకో ప్యాన్ పెట్టేసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ బటర్ వేసుకోండి. తర్వాత కట్ చేసుకున్న వెల్లుల్లి వేసుకోవాలి. నెక్స్ట్ ఆనియన్స్ వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి. మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత పచ్చిమిర్చి వేసేసుకోండి. చిల్లీస్ వేగిపోయాయా, ఇప్పుడు అందులోకి మనం 1 టేబుల్ స్పూన్ ఆఫ్ రెడ్ చిల్లీ ఫ్లేక్స్ వేసుకోవాలి. నెక్స్ట్ పెప్పర్ వేసుకోండి. అందులోకి ఇంకో 1/2 టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్ వేసేసుకోండి. మీరు తగినంత చూసుకొని వేసుకోవచ్చు. వాటిని కొంచెం అటు ఇటు ఫ్రై చేసేసేయండి. ముందుగా రెడీ చేసి పెట్టిన క్రీమ్ని కూడా వేసేసుకోండి. వేసుకున్న తర్వాత అటు ఇటు 1 మినిట్ మిక్స్ చేయండి. మిక్స్ చేసేసారా, ఇప్పుడు అందులోకి బాయిల్ చేసిన పాస్తా వేసేసి 2 మినిట్స్ బాగా మిక్స్ చేయండి, మంచిగా మొత్తం కలిసిపోయేలాగా. తర్వాత అందులోకి ఒక 1/2 కప్ వాటర్ తీసుకోండి. వాటర్ వేసుకున్న తర్వాత కొంచెం సేపు మంచిగా ఉడకనివ్వండి. తర్వాత అందులోకి ఒక స్లైస్ చీజ్ వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోండి. కొద్దిసేపు ఉడికిన తర్వాత ఇలా మంచిగా దగ్గరికి వచ్చేస్తుంది. తర్వాత దాన్ని తీసుకొని మనం సర్వ్ చేసేసుకోవడమే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.